అండర్-19 ఆసియా కప్ ఫైనల్ కు చేరింది. దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో అండర్-19 ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. ఫైనల్లో భారత్, పాకిస్తాన్ జట్టు తలపడనున్నాయి. 10 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆయుష్ మాత్రే నాయకత్వంలో భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్ దశలోనే పాకిస్తాన్ను భారత్ 90 పరుగుల తేడాతో ఓడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. చెప్పండి రాంబాబు, అప్డేట్స్ ఏంటి? ఆసియా అండర్-19 జీపీ వరల్డ్ కప్ అనేది చాలా రహస్యంగా జరుగుతుంది. ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా భారత్ తిరుగు లేకుండా యువ ఆటగాళ్ళందరూ గొప్పగా రాణిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటర్లు, బౌలర్లు అయితే తమదైన శైలిలో ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క టీం కూడా అవకాశం ఇవ్వకుండా సత్తా చాటుతూ వస్తున్నారు. ఈ టోర్నీలో ఇంతకుముందు జరిగిన పాకిస్తాన్తో మ్యాచ్ లో 90 పరుగుల తేడాతో వారిని మట్టి కప్పించాలని చెప్పుకోవచ్చు. ఆల్రౌండ్ ప్రదర్శనతో పాకిస్తాన్ జట్టుని ఇప్పటికే ఒకసారి గట్టిగా దెబ్బ కొట్టిన భారత జట్టు ఫైనల్లో కూడా పుంజుకొని కప్పు అందుకుంటుందని భారత తరఫున ఆసక్తి చూస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే దుబాయ్లో ఉన్న పిచ్ కండిషన్స్ కూడా ఫస్ట్ టాస్ ఎవరు గెలిస్తే వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎవరైతే ఫస్ట్ గెలిచి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటారో వారికే ముఖ్య పిచ్ అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు రాంబాబు? ఫామ్ ప్రకారం చూసుకున్నా, అడగల ప్రకారం చూసుకున్నా భారత జట్టుకే ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ మ్యాచ్ విన్నింగ్ డిసైడ్ చేసేది మాత్రం 90% టాస్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ పిచ్ కండిషన్ చూసుకుంటే సాయంత్రం అయినా ఇక్కడ పొద్దున అయినా అక్కడ కొంచెం వెదరు హీట్ ఉంటుంది అన్నట్టు. దానివల్ల బాల్ అనేది అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే టాస్ గెలిచి ఫస్ట్ ఉంటారో వారు పిచ్ మీద కొంచెం స్కోర్ ఎక్కువ చేయగలిగితే సెకండ్ ఇన్నింగ్స్ లో పుంజుకోగలుగుతారు. అయితే ఇండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉందా, బౌలింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉందంటారా రాంబాబు? ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే భారత్ టాస్ గెలిచి బౌలింగ్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా మన బ్యాటర్లైనా బౌలర్లైనా మంచి ఫామ్ లో ఉన్నారు. పాకిస్తాన్ నుంచి చూసుకుంటే వాళ్ళు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ అంతా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాంబాబు.